మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇక్రిషాట్ లో తిరుగుతున్న చిరుత బోనుకు చిక్కింది. అటవీశాఖ అధికారుల బోన్ ఏర్పాటు చేసి చిరుతను బంధించారు. మేకను ఎరవేసి 2 బోన్లు ఏర్పాటు చేయగా ఓ చిరుత బోన్లో చిక్కుకుంది. చిరుత పట్టుబడడంతో శాస్త్రవేత్తలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గత 2-3 రోజుల నుంచి ఇక్రిషాట్ పరిశోధన పరిసరాల్లో సంచరిస్తున్న చిరుతను పట్టుకుని హైదరాబాద్ జూ పార్క్ కు తరలించారు. సీసీ కెమెరాలు, బోన్ ఏర్పాటు చేసి చిరుతను పట్టుకున్నారు. అయితే పరిశోధన కేంద్రంలో మరో చిరుత కూడా తిరుగుతుండటంతో దాన్ని బంధించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ అందించి సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, మరొక చిరుతను కూడా పట్టుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు? సంగారెడ్డి జిల్లా ఇక్రిచాట్ లో గత 2 రోజులుగా చిరుత అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు కావచ్చు, పనిచేసే కార్మికులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. రాత్రి వేళల్లో చిరుత సంచరిస్తున్న విషయాన్ని గుర్తించినటువంటి అక్కడి ఉద్యోగులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. నిన్న సాయంత్రం అక్కడికి చేరుకున్నటువంటి ఫారెస్ట్ అధికారులు 2 బోన్లను అయితే ఏర్పాటు చేశారు. ఆ 2 బోన్లలో మేక నిర్వహించి చిరుతను బంధించేందుకు ప్రయత్నాలు చేశారు. ఇక రాత్రి అర్ధరాత్రి తర్వాత చిరుత బోన్లో చిక్కింది. తెల్లవారుజామున చూసినటువంటి సిబ్బంది గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక బోన్ తో పాటు చిరుతను నెహ్రూ జూ పార్క్ అయితే తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. గతంలో కూడా ఇక్రిచాట్ లో చిరుతలు కలకలం రేపాయి. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులపై కావచ్చు, అదేవిధంగా పనిచేస్తున్న వాళ్లకు కనిపించాయి. గతంలో కూడా ఒక చిరుతను బంధించి అధికారులు ఇటు జూకు అయితే తరలించారు. ఇప్పుడు కూడా 2 చిరుతలు ఉన్నట్టుగా అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డ్రోన్ కి ఆ చిరుత విజువల్స్ అయితే చిక్కాయి. వాటి ఆధారంగా ఫారెస్ట్ అధికారులు బోన్లు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఒక చిరుతను అయితే బంధించగలిగారు. మరో చిరుత కోసం బోన్ అయితే ఏర్పాటు చేసి అయితే ఉంచారు. మరి ఆ చిరుత కోసం ఇంకా కూడా ఫారెస్ట్ అధికారులు ఒకవైపు ఇటు డ్రోన్ కెమెరాలతో సెర్చ్ చేస్తూనే బోన్ కూడా ఏర్పాటు చేశారు. ఒక చిరుత చిక్కడంతో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. దాదాపుగా వందలాది మంది అక్కడ కార్మికులు పనిచేస్తూ ఉంటారు. కూలీలుగా వాళ్ళందరూ కూడా రోజు ఇక్రిచాట్ లోకి వెళ్తుంటారు. కానీ ఉదయం వేళలో ఈ మధ్య కాలంలో చూసినటువంటి అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తులు సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారులకు అప్రమత్తం చేశారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు ఇక్రిచాట్ లో బోన్లను ఏర్పాటు చేసి ఒక చిరుతను అయితే బంధించగలిగారు. మరో చిరుత కోసం బోన్ అయితే ఏర్పాటు చేసి ఉంచారు. ఈ అదే పొజిషన్ లో ఉంచారా చిరుత సంచరించే ప్లేస్ గమనించి మళ్ళా ప్రాంతంలో బోన్ ని ఏర్పాటు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్.